నీతి గాని నీతి, నీతి గాని నీతి, యేసు ప్రభువు చెప్పిన నీతి. నీతేనంట, కానీ అది నీతి కాదంట. కానీ అది నీతిగా చలామణి అవుతున్నదంట. ఆకారానికి నీతిగా ఉన్నా పరిశీలించి పరీక్షించితే నీతి లేదంట. ఆకారానికి మాత్రం నీతిగా ఉన్నదంట. యేసు ప్రభువే శిష్యులతోని చెబుతున్న మాట, నీతి గాని నీతి, యేసు చెప్పిన నీతి. దేవుని నీతికి మనుషుల నీతికి వ్యత్యాసం ఉంది. మనుషుల నీతిలో విభేదాలు, భేదాలు, మనుషుల నీతికి నియమాలు పెట్టుకొని నీతిని పాటిస్తారు. మనుషుల నీతులు వేరు, దేవుని నీతి వేరు. మనుషులు నియమాలు పెట్టించుకొని పాటించే నీతి ఇది మనుషులలో చలామణి అవుతుంది, కానీ ఈ నీతి దేవుని దగ్గరికి వస్తే నీతిగా పరిగణింపబడదు. నీతిగా పరిగణింపబడదు. ఎందుకంటే మనుషులలో ఉన్న నీతికి వాళ్ళు నియమాలు, భేదాలు, సిద్ధాంతాలు వారు పెట్టుకొని పాటిస్తారు. అది నీతి అని అనుకుంటారు, చెప్పుకుంటారు, అది చలామణి చేసుకుంటారు. అర్థమైందా? దేవుని నీతి వేరు. అందుకనే యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనంలో మనుషుల నీతి గురించి అక్కడ ప్రవక్త మాట్లాడుతూ ఉంటాడు. మా నీతి క్రియలన్నీ ఎలా ఉన్నాయట? మురికి గుడ్డవలే ఉన్నవి. మా నీతి క్రియలు, మా నీతి క్రియలు, ఎవరి నీతి క్రియలు? మనుషుల నీతి క్రియలు. మనం మనుషులము, మా క్రియలు నీతి, మేము నీతి గలవారము, మనం నీతి అని భ్రమపడుతూ ఉంటామే. మన నీతి క్రియలు ఎలా ఉన్నాయంట? మురికి గుడ్డవలే ఉన్నాయంట. అంటే మన నీతికి ఏముంటాయి అంటే మనకు నచ్చిన నియమాలు ఉంటాయి. మన నీతికి మనకు నచ్చిన నియమాలు ఉంటాయి. మనం నచ్చిన వాళ్ళనే ప్రేమిస్తాం, ఇష్టమున్న వాళ్ళనే చేరదీస్తాం, మనకు మనసు ఉన్న వాళ్ళను మాత్రమే ప్రేమిస్తాం, దగ్గర తీస్తాం. మనకు కొన్ని నియమాలు ఉంటాయి మనుషుల నీతికి. దేవుడు అలా కాదు. అందుకని మత్తయి సువార్తలో అంటాడు 5వ అధ్యాయం 44-45 వచనాల్లో మాట్లాడుతూ యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట అక్కడది. నేను మీతో ఏం చెబుతున్నాను అంటే, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు శత్రువులను ప్రేమించుడి, హింసించే వారి కొరకు ప్రార్థన చెయ్యండి. చెడ్డవారి మీద మంచివారి మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, నీతిమంతుల మీద అవినీతిమంతుల మీద వర్షము కురిపించుచున్నాడు. దేవుని నీతి ఏంటంట? మంచి వాళ్ళను ఆ విధంగానే ప్రేమిస్తున్నాడు, చెడ్డవారిని ఆ విధంగానే ప్రేమిస్తున్నాడు. నీతిమంతులను ఆ విధంగానే ప్రేమిస్తున్నాడు, అవినీతిమంతులను. దేవుని నీతిలో ఏమన్నా తేడా ఉందా? నేను నీతిమంతుని అనుకో, నాకు నీతిమంతునిగా నచ్చిన వాళ్ళు అనుకున్న వాళ్ళని మాత్రమే దగ్గర తీస్తా. నేను పరిశుద్ధునిగా ఫీల్ అవుతున్నాను అనుకో, నా దృష్టికి పరిశుద్ధులుగా కనపడుతున్న వాళ్ళని మాత్రమే దగ్గర తీస్తా. నేను న్యాయవంతుని ఫీల్ అవుతున్నాను అనుకో, నా దృష్టికి న్యాయంగా అనిపిస్తున్న వాళ్ళను మాత్రమే నేను దగ్గర తీస్తా. ఇక మిగతా వాళ్ళని నేను దగ్గర తీయను, ఎందుకంటే వాళ్ళు నా దృష్టిలో నీతిమంతులు. ఇది మనుషుల నీతి. మనకు నీతిమంతులుగా అనిపించిన వాళ్ళే మన దృష్టిలో నీతిమంతులు. దేవుడిది ఏంటంట? అందరినీ ఆయన నీతి చూడండి. ఆయన నీతిలో తేడా ఉందా? ఆయన నీతిలో భేదం ఉందా? ఆయన నీతిలో వ్యత్యాసం ఉందా? అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నీతి స్వరూపుడవగు తండ్రి. ఆ తండ్రి నీతిలో తేడా, ఆ తండ్రి నీతిలో ఏమైనా తేడా ఉందా? లేదు. మన నీతిలో తేడాలుంటాయి, భేదాలుంటాయి, ఇష్టాలుంటాయి. కానీ దేవుని నీతిలో ఏముండవంట? కానీ ఇక్కడ 2 రకాలైన నీతులున్నాయి. ఆలోచన చేయాలి. ఎన్ని రకాలైన నీతులున్నాయి? 2 రకాలైన నీతులున్నాయి. ఏంటి ఆ 2 రకాలైన నీతులు? నీతి గాని నీతి, నీతేనంట కానీ నీతి కాదంట. నీతి గాని నీతి, యేసు చెప్పిన నీతి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం, శాస్త్రుల నీతి కంటేను
పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఏంటట? శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి, మీ నీతి, మీ నీతి. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాట. ఎవరితో మాట్లాడుతున్నాడు? శిష్యులతో మాట్లాడుతున్నాడు. మీ నీతి ఎవరి నీతి కంటే అధికం కావాలి? శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కావాలి, ఎక్కువ కావాలి. అంటే వాళ్ళ నీతి ఏమి నీతి మరి? శాస్త్రులు పరిసయ్యులు పాటించే నీతి ఏమి నీతి? వారి నీతి కంటే శిష్యుల నీతి ఏం కావాలంట? అధికము కావాలంట. అధికము అయితేనే ఎక్కడికి ప్రవేశం? పరలోక రాజ్యానికి ప్రవేశం. అధికం కాకపోతే పరలోక రాజ్యానికి ప్రవేశం లేదు. అంటే శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను, అంటే ఈ శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళ నీతి ఎలా ఉంటుంది, వీరి స్వభావం ఎలా ఉంటుంది, వీరి బుద్ధి ఎలా ఉంటుంది? శాస్త్రులు అంటే ఎవరు? శాస్త్రులన్నా పరిసయ్యులన్నా ధర్మశాస్త్రోపదేశకులన్నా ఎవరు వీళ్ళు? శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని ఎత్తి రాసేవారు, ధర్మశాస్త్రోపదేశకులు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవారు. పరిసయ్యులు ఆచారాలను ఆ నిష్టలను పాటించేవారు తూచ తప్పకుండా. వీరంట వీరి స్వభావరీత్యా వీరి బుద్ధి ఎలాంటి బుద్ధి అంటే ఒకసారి మనం ఆలోచన చేద్దాం. చూడండి వీరు ఎలాంటి వాళ్ళు. లూకాసు వార్త 10వ అధ్యాయం 29వ వచనం. అయితే ఈ ప్యాసేజీ 25వ వచనం నుంచి ఉంటుంది. ఈ 25వ వచనంలో యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరు ఈ వ్యక్తి? ధర్మశాస్త్రోపదేశకుడు. ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ఎవరైనా? ధర్మశాస్త్రాన్ని యూదులకు ఇశ్రాయేలీయులకు ఉపదేశించే వ్యక్తి ధర్మశాస్త్రోపదేశకుడు. ఈయన ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని ఒక ప్రశ్న అడుగుతున్నాడు, శోధించుతూ అడుగుతున్నాడు. నిత్య జీవమునకు వారసుడను అగుటకు నేను ఏమి చెయ్యవలెనని యేసు ప్రభువును శోధించుతూ అడుగుతున్నాడు. అంటే తెలియక అడుగుతున్నాడా? తెలిసి అడుగుతున్నాడా? తెలిసి అడుగుతున్నాడు, శోధిస్తున్నాడు. ఏంటమ్మా? ధర్మశాస్త్రోపదేశకునికి ఏం చేస్తే నిత్య జీవం వస్తుందో తెలవదా? ఎందుకు? ధర్మశాస్త్రాన్ని అనుదినము ఉపదేశించేవాడు. ఆ ధర్మశాస్త్రంలో ఏముందో తెలవకుండానే ఉపదేశం చేస్తున్నాడా? తెలుసు. కానీ ఏం చేస్తున్నాడంట? యేసు ప్రభువుని శోధించుతున్నాడు. ఏమిటికి శోధిస్తూ ఉన్నాడు? చూడండి 29వ వచనంలో. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొనగోరి. అసలు విషయం అడిగే ఉద్దేశం వేరు, మనసులో ఒకటి ఉంది, పైకి ఒకటి అడుగుతున్నాడు. మనసులోనేమో ఒకటి ఉంది, పైకేమో ఒకటి అడుగుతున్నాడు. పైకేమో అడుగుతున్నాడు? నిత్య జీవానికి వారసుడనగుటకు నేనేమి చెయ్యవాలి, ఇది నోటితో అడుగుతున్నాడు. మనసులో ఏమున్నది? తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొనగోరి. అది మనసులో ఏముంది? నేను నీతిమంతుణ్ణి. ఎవరి ఎదుట కనపరుచుకోవాలనుకుంటున్నాడు? నీతిమంతుడైన యేసుక్రీస్తు దగ్గర నేను నీతిమంతుణ్ణి. ఎవరిని? నేను నీతిమంతుణ్ణి అని తాను యేసు ప్రభువుకు చూపించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. యేసు ప్రభువారు మనుషుని ఆంతర్యాన్ని ఎరిగినవాడు, మనిషి యొక్క మనస్సును ఎరిగినవాడు కదా. నీ నోటి గుండా ఏమి మాట వస్తుందో తెలుసు, నీ మనసులో ఏమి ఉన్నదో తెలుసు. నీతిమంతుడైన యేసుక్రీస్తు ఎదుట లోన నీతి లేదు కానీ బయటికి యేసు ప్రభు దగ్గర ఏమని పిల్లపిస్తున్నాడు? నేను నీతిమంతుణ్ణి అని చూపించుకోవడానికి ఇష్టపడుతున్నాడట. నువ్వు నీతిమంతుడవని చూపించుకోవాల్సిన అవసరం ఉందా? చూపించుకుంటే మనుషుల దగ్గర చూపించుకో. ఎవరి దగ్గర? యేసు ప్రభు దగ్గరనే. ఎవరైనా? ధర్మశాస్త్రోపదేశకుడు. అసలు ఈయనకు ధర్మశాస్త్రంలో ఏమి ఉన్నదో ఈయనకు తెలిస్తే తనకు తానే నీతిమంతుడుగా సెల్ఫ్ డబ్బ కొట్టుకోవడానికి. కొట్టుకునేవాడా నీతిన్నోడు? కొట్టుకుంటాడా? వీళ్ళ బుద్ధి చూడండి. ఎవరైనా? యేసుప్రభు ఏం చెప్పాడు మనకు? శాస్త్రుల నీతి కంటే మీ నీతి. ఈయన ఏ నీతి? ఈయన నీతి లేదు లోన. నీతిని నీతిమంతుడుగా కనపరుచుకోవాలని ప్రయాసపడుతున్నాడు. ఎవరైనా? ధర్మశాస్త్రోపదేశకుడు. ఇంకో మాట చూడండి, అంటే వీళ్ళ బుద్ధులు చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం.
లూకాసు వార్త, ఓకే తీశారా? లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం. ఈ 15వ వచనంలో యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. 14వ వచనం. ఎవరితో మాట్లాడుతున్నాడు? పరిసయ్యునితో మాట్లాడుతున్నాడు. పరిసయ్యులు ఎవరు వీళ్ళు? పరిసయ్యులు. ఈ పరిసయ్యులు ఈ మాటలన్నీ విని యేసు ప్రభువును అపహాసించుచుండగా, ఆయన ఎవరు? యేసు ప్రభు. మీరు మనుషుల ఎదుట నీతిమంతులమని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయాలను ఎరుగును. ఎవరంట వీళ్ళు? పరిసయ్యులు. పరిసయ్యులతో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు పరిసయ్యులతో? పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట ఏమని అనిపించుకునేవారు? నీతిమంతులని అనిపించుకునేవారు. అనిపించుకోవడానికి ఇష్టపడేవారు. నన్ను నీతిమంతుడని నన్ను నీతిమంతుడని పొగుడు, నన్ను నీతిమంతుడని ప్రకటన చేయండి, నా గురించి చెప్పండి గొప్పగా. దాన్ని ఇష్టపడతారంట ఎవరు? పరిసయ్యులు. నీతి వీరి జీవితాలలో ఉండదు, కానీ దేన్ని ఇష్టపడుతున్నారు? నీతిమంతుడనే ఒక పేరును, నీతిమంతుడని ప్రజల నోళ్ళల్లా అనిపించుకోవడానికి ఇష్టపడుతున్నారు. అలా అంటుంటే వారి చెవులతోని విని సంకలు కొట్టుకుంటే తృప్తి పడతారు వీళ్ళు. ఎవరు? పరిసయ్యులు. మేము నీతిమంతులమా? నేను రోడ్డెట్ట వస్తుంటే అందరూ నన్ను నీతిమంతుడు నీతిమంతుడు అని అంటున్నారు. నేను వీధిలో నుంచి వస్తుంటే అందరూ నన్ను నీతిమంతుడు అంటున్నారు. పలాని పరిసయ్యుడు నీతిమంతుడు, పలాని పరిసయ్యుడు నీతిమంతుడు, పలాని ధర్మశాస్త్రోపదేశకుడు నీతిమంతుడు, పలాని శాస్త్రి నీతిమంతుడు. అంటే ఇలా ప్రజల నోళ్ళల్లా వీరు పొగడబడడం వీరికి ఇష్టం. అంటే వీరి బుద్ధి అది. వాళ్ళు ప్రజలు అలా పొగుడుతుంటే వీళ్ళ చెవులతో వింటుంటే హాయిగా చాలు, మాకు ఈ పేరు వచ్చింది. అసలు విషయం తెలియదు. వారి మనసులల్లో ఏమున్నదో వీళ్ళకి తెలుసా? ఒక మనిషిని పొగుడుతున్నప్పుడు పెదాలతోని పొగిడితే మనసులో అసలు విషయం ఉంటుంది. అర్థమైందా? పెదాలతోని పొగిడినా ఎందుకు? వీడిని పొగడకపోతే ఒక సాగురా నాయన అనుకుంటాడు మళ్ళీ మనసులో వాడు. శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, వారి బుద్ధి, వారి స్వభావం, వారి మనస్సు ఎలాంటిదంట? మనుష్యుల ఎదుట నీతిమంతులని పిలిపించుకుంటారంట, నీతిమంతులని అనిపించుకుంటారంట, నీతిమంతులని అలా చెప్పించుకొని అలా ఇంటుంటే అలా సంకలు కొట్టుకుంటా అలా సంబూరపడిపోతారంట. ఎవరు? పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు. ఇంకో మాట చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయం ఈ 9వ వచనం నుంచి 17వ వచనం వరకు ఈ ప్యాసేజ్ ఉంటుంది. ఈ ప్యాసేజ్ అంతా మనకు తెలుసు. ఇక్కడ ఒక పరిసయ్యుడు, ఒక సుంకరి, వీరిద్దరంట దేవాలయంలోనికి వచ్చారంట ప్రార్థన చేసుకోవడానికి. అప్పుడు ఈ పరిసయ్యుల బుద్ధి గురించి యేసు ప్రభువు చెప్తున్నారు 9వ వచనంలో. తామే నీతిమంతులమని తమను నమ్ముకొనిన ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఎవరు చెప్పారు? యేసు ప్రభువారు చెప్పారు. దేని గురించి చెప్తున్నాడు? తామే నీతిమంతులం, నేనే నీతిమంతుణ్ణి, మేమే నీతిమంతులం, తామే నీతిమంతులమని ఇతరులను తృణీకరించేవారు ఉన్నారంట. ఎవరంట వాళ్ళు? ఇక్కడ కింద చెప్తున్నాడు 10వ వచనంలో. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు వచ్చారు, వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. అంటే నీతిమంతునిగా, తనకు తాను నీతిమంతునిగా, నేను నీతిమంతుని అని అనుకునేవాడు ఎవరు? ఇద్దరిలో పరిసయ్యుడు. నేను నీతిమంతుని కాదు అని అనుకునేవాడు ఎవరు? సుంకరి. అంటే పరిసయ్యుడు మనుషుల ఎదుట నేను నీతిమంతుని, ఈ సుంకరి లాంటివని కాదు. ఈ సుంకరి కాడ నీతి లేదు, సుంకరి కాడ ఏం లేదు. ఈ సుంకరి దగ్గర నీతి లేదు, కానీ నా దగ్గర ఏముంది? నా దగ్గర నీతి ఉంది. ఎవరు అనుకుంటున్నారు? పరిసయ్యుడు వానికి వాడే అనుకుంటున్నాడు. నా దగ్గర నీతి ఉంది, నేను నీతిమంతుణ్ణి. తమకు తామే నీతిమంతులుగా చలామణి అవుతారంట. కానీ దేవుడు ఫైనల్గా వచ్చేసరికి వారిద్దట్లో ఎవరు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళారు? పరిసయ్యుడా, సుంకరా? సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడు, పరిసయ్యుడు నీతిమంతునిగా తీర్చబడలేదు. మరి నీతి పరిసయ్యుడు కూడా ఏ భ్రమతో బ్రతుకుతున్నాడు? అంటే నీతే ప్రజల దృష్టిలో నీతిమంతుడిగా చలామణి అవుతున్నాడు. లోకంలో నీతిమంతుడు అన్న పేరు ఉన్నది, నీతిగా బ్రతుకుతున్నానన్న భ్రమ ఆలోచన వాడికి ఉన్నది. యేసు ప్రభు దగ్గరికి వచ్చేవరకే ఆ నీతి నీతిగా పరిగణించబడలేదు. ఆ నీతి యాక్సెప్టబుల్ కాదు. ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారు? మరి ఈడేమైండు?
ఈయనేమైండు అంటే వీళ్ళ స్వభావం ఏంటంటే తామే నీతిమంతులం, ఇతరులు నీతిమంతులు కారు. ఇంకో మాట చూడండి, లూకాసు వార్తలోనే 20వ అధ్యాయం 20వ వచనం. 20వ అధ్యాయం ఈ 20వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ప్రధాన యాజకులతోని శాస్త్రులతోని మాట్లాడుతున్న సందర్భం ఇది. ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రధాన యాజకులు, శాస్త్రులు, వీళ్ళతో మాట్లాడుతున్నారు. వీరితో మాట్లాడినప్పుడు వీరు యేసు ప్రభుని పట్టుకోవాలని చూశారు. కానీ కొంతమందిని వీరి కోవకు చెందిన వారిని యేసు ప్రభు దగ్గరికి పంపారంట. ఎలాంటి వారిని పంపారు? 20వ వచనంలో తాము నీతిమంతులమని అనిపించుకొను వేగుల వారిని యేసు ప్రభు యొద్దకు పంపారంట. ఎలాంటి వాళ్ళని పంపారు? పంపిందెవరు? ప్రధాన యాజకులు, శాస్త్రులు. కొంతమందిని పంపారు. ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి పంపారు. ఈ పంపిన వాళ్ళు కూడా ఎలాంటి స్వభావం ఉన్నవాళ్ళు? ఎవరైతే పంపినరో వాళ్ళ స్వభావం కలిగిన వాళ్ళే వీళ్ళు. వీళ్ళకి ఎలాంటి ఆలోచన ఉందంట? తాము నీతిమంతులమని అనిపించుకొను వేగుల వారిని ఆయన యొద్దకు పంపితే వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారంట, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? ఏంటంట? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? ఇప్పుడు కైసరుకు పన్ను ఇవ్వడానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడగాలనా? యేసు ప్రభు రాకముందు వారు కైసరుకు పన్ను కట్టలేదా? కట్టిరు. మళ్ళీ స్పెషల్గా వచ్చి అడిగేదేంది అంటే యేసు ప్రభుని చిక్కులు అంటే ఇయ్యవద్దు అని అన్నాడు అనుకో, చూసావా, కైసరుకు పన్ను కట్టొద్దని చెప్తున్నాడు అని యేసు ప్రభు మీద నేరం మోపాలి. అంటే వీరికల్లా అంటే తమంతట తామే, వీరికి వీరే, వీరి ఆలోచన ఏంటి? తామే నీతిమంతులం. ఎవరికన్నా? యేసు ప్రభు కన్నా కూడా మేమే నీతిమంతులం. యేసు ప్రభు కన్నా ఇప్పుడు యేసు ప్రభు కట్టొద్దంటే మేము కడుతున్నాం అంటే మేమే నీతిమంతులం. అందుకని ఆయన కట్టొద్దని కట్టమన్నాడు. ఒరే నాయన, మీరు కట్టడం కాదు, నేను కూడా కడుతున్నా అంటే ఒకసారి మరలా అక్కడ రండి. మొదటి చదివిన వచనానికి రండి. మత్తయి సువార్త మొదటి చదివినంగా వచనం 5వ అధ్యాయమా తీయండి. అది మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట ఏ మాట? శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడలా మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరు. అంటే శాస్త్రుల నీతి కన్నా, పరిసయ్యుల నీతి కన్నా, ధర్మశాస్త్రోపదేశకుల నీతి కన్నా మీ నీతి ఎవరితో మాట్లాడుతున్నాడు? యేసు ప్రభుతో, యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నాడు. మీ నీతి శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి, శిష్యుల నీతి, క్రైస్తవుల నీతి, మీ నీతి అధికము కాని ఎడలా వారి నీతి లాగానే మీ నీతి ఉండదు. ఇంకా మనకు స్పష్టంగా అర్థం కావాలంటే వారిది ఎలాంటి నీతి అంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం. యేసు జన సమూహముతోని శిష్యులతోని మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. వినేవారు జన సమూహము, యేసు ప్రభు శిష్యులు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి శిష్యులకు చెప్తున్నాడు. జనాలకు చెప్తున్నాడు శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి. ఈ శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే 2వ వచనం, శాస్త్రులు పరిసయ్యులు మోసపీఠమందు కూర్చుండువారు. ఈ శాస్త్రులు, ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఎక్కడ కూర్చుంటారు? మోసపీఠమందు కూర్చుంటారట. అంటే సమాజ మందిరాలలో, యూదా ఇశ్రాయేళ్ల ప్రజలలో ఒక మోసపీఠం అని ఒక పీఠం ఉండేది. దీన్ని మనం ఎక్కడ చూస్తామంటే ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. ఈ ఎజ్రా ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. 25వ వచనం. మరియు ఎజ్రా నది అవతలనున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకొనిన వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉంచవలెను. ఆ ధర్మశాస్త్రములో తెలియని వారెవరో వారికి నేర్పవలెను. ఇక్కడ ఎజ్రా ఈయన శాస్త్రి. అలాగే కొంతమందిని నియమించి ధర్మశాస్త్రము తెలవనటువంటి ప్రజలకు ధర్మశాస్త్రాన్ని నేర్పించేవారన్నమాట. ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవారు ప్రజలకి. ఎలా ఉపదేశించేదంటే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం 8వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే అక్కడ ఒక పీఠం ఉండేది.
ఆ పీఠం మీద ఎవరు నిలబడేది? ఈ ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి వ్యక్తి నిలబడేది. ఎవరు నిలబడ్డారు అందులో? ఎజ్రా. ఈ నిలబడి ధర్మశాస్త్రాన్ని ప్రజలకు ఏం చేసేదంటే ఉపదేశించేవాడు. అలాగే సమాజ మందిరాలలో ఒక పీఠం ఉండేది. ఆ పీఠం మీద కూర్చొని ఇశ్రాయేలు ప్రజలకు, యూదా ప్రజలకు న్యాయం తీర్చేది. దేని ప్రకారంగా? మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ప్రజలకు తీర్పు తీర్చేది. అందుకే దాన్ని ఏమన్నారంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం 1వ వచనంలో, శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠమందు కూర్చొని ఏం చేసేది? వారు తీర్పులు తీర్చేది. ఎవరికి? ప్రజలకు తీర్పు తీర్చేది, ప్రజలకు ధర్మాన్ని ఉపదేశించేది. మోషే రాసినటువంటి ధర్మశాస్త్రం ఆదికాండము, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ మోషే తెచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న దాన్ని ఆ పీఠం మందు కూర్చొని బోధించేవాళ్ళు, ఆ పీఠం మీద కూర్చొని తీర్పు తీర్చేవారు. అందుకే దాన్ని ఏమన్నారంటే మోషే పీఠం. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా వాళ్ళు తీర్పు తీర్చేది, బోధించేది. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు. యేసుప్రభు చెప్తున్నాడు వాళ్ళ గురించి. ఎవరు చెప్తున్నాడు? జనసమూహానికి, శిష్యులకు చెప్తున్నాడు. వారు ఎవరంట? వారు 3వ వచనం, శాస్త్రులు పరిసయ్యులు మీతో చెప్పు వాటినన్నిటిని అనుసరించి గైకొనుడి. చూసారా? ఎందుకంటే వాళ్ళే ధర్మశాస్త్రాన్ని చెప్పేది కాబట్టి వారు చెప్పే ప్రతిదానిని ధర్మశాస్త్రంలో నుంచే వాళ్ళు చెప్తారు కనుక మీరేం చేయాలి? వాటిని అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చెయ్యకుడి. ఇదేంది? వాళ్ళు చెప్పే వాటిని మీరు అనుసరించండి, వినండి, అనుసరించండి, గైకొనండి. ఎవరు? ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు మోషే పీఠమందు కూర్చొని చెప్పే వాటిని మీరు వినండి, గైకొనండి, అనుసరించండి అని చెప్తున్నాడు. కానీ వారి క్రియల చొప్పున చేయకుడి. ఎందుకు? వారు చెప్పుదురే కానీ చెయ్యరు. అంటే వారు చెప్పేదేమో ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను చెప్తారు. వారు చెప్పుదురే కానీ వాళ్ళు చెయ్యరంట. వాళ్ళు చెప్తారంట, చెయ్యరంట. అంటే చెప్పేదేమో ఒకటి, చేసేదేమో వాళ్ళు చెప్పుతున్నారు కదా అని వాళ్ళు చేసే మీరు చేసిర్రు అనుకో, ఎక్కడికి పోతారు మీరు? పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది చేతలల్లో నీతి ఉండదు, మాటలల్లో నీతి ఉంది. మాటలల్లో నీతి ఉంది. ఆ మాటలు ఎక్కడి నుంచి బోధిస్తున్న మాటలు? ధర్మశాస్త్రంలో నుంచి బోధించుతున్న మాటలు గనక ఆ మాటలలో నీతి ఉంది. ఆ మాటల ప్రకారంగా మీరు చేయండి. వారు చేతలల్లో ఏముండదు, నీతి ఉండదు. చేతలలో ఏముండదు, నీతి ఉండదు. కాబట్టి వారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నాకు బోధించే పంతులే చేస్తున్నాడు కదా అని నువ్వు చేసినావు అనుకో, యాడికి పోతావు? నువ్వు నరకానికి పోతావు. అంటే పరిసయ్యుల నీతి ఎలాంటిదంట? పరిసయ్యుల నీతి ఎలాంటి నీతి అంటే వాళ్ళు చెప్పే నీతి నీతిమంతులమని డప్పు కొట్టించుకునే నీతి. అంతే కదా? మనం శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు చూసినప్పుడు వాళ్ళ స్వభావం బయటపడ్డది. ఏంటి వాళ్ళ స్వభావం? నీతిమంతులమని అనిపించుకుంటారు. అంతే కదా? నీతిమంతులమని అనిపించుకుంటారు, నీతిని బోధిస్తారు, కానీ శాతలు మాత్రం నీతి చెయ్యరు. కాబట్టి వారి నీతి మాటలల్లోనే నీతి చూపిస్తారు తప్ప చేతలల్లో నీతిని చూపించరు. కనుక మీ నీతి ఎక్కువ కావాలన్నాడు. ఏమన్నాడు? మీ నీతి ఎక్కువ కావాలి. ఎక్కువ కావాలంటే మనం రెండు చేయాలి, వినాలి, చెయ్యాలి. మనం రెండు చేయాలి. వాళ్ళేమో బోధించడం వరకే, చెప్పడం వరకే. చేసే నీతి కావాలి, చేసే నీతి వాళ్ళది కాదు. అందుకే వాళ్ళది మాటల్లో నీతి, మనది మాటల్లో ఉండాలి. అప్పుడు మన నీతి ఏమవుతుందంట? అధికమవుతుంది. మీ నీతి శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే అధికము కాని ఎడల. 4వ వచనం, మోయశక్యము గాని భారమైన బరువులు, ఆజ్ఞలు, కట్టడలు, విధులు, శాసనాలు మనుషుల మీద పెడతారే గాని వ్రేలితోనైనను వాటిని పాటించారంట. ఏయ్ నువ్వు ఇది చెయ్యి, నువ్వు అది చెయ్యి, నువ్వు ఇది పాటించు, నువ్వు అది పాటించు అని శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు వాళ్ళు చెప్తారంట. కానీ వాళ్ళు చిటికెన ఏలుతో కూడా పాటించారంట, వాటిని పాటించారట. కానీ మళ్ళీ ఏం కావాలి వీళ్ళకి? 5వ వచనం, మనుషులకు కనపడు నిమిత్తం. ఎవరికి కనపడు నిమిత్తం? దేవుడు తర్వాత సంగతి. దేవుడు చూస్తాడా చూడడా తర్వాత సంగతి. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ అద్ది. మనుషులకు కనపడేటప్పుడే నీతి పనులు చేస్తారు. ఏంటడా? మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ మనుషులకు కనబడేటట్టు పనులు చేస్తారు. అప్పుడు ఏమనుకోవాలి మనుషులు? నీతిమంతుడయా ఆ పరిసయ్యుడు, నీతిమంతుడయా ఆ శాస్త్రి, నీతిమంతుడయా ధర్మశాస్త్రోపదేశకుడు. చూసావా? మనుషులకు కనపడేటట్టు పనులు చేస్తారంట. మనుషులకు కనపడేటట్టు పనులు చేస్తారంట. మనుషుల చేత నీతి మంతులమని అనిపించుకోవడానికి ఇష్టపడతారంట. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. బోధిస్తారు,
చేతలు చెయ్యరు. ఇంకా వారు చూడండి, వారు మొత్తం అలా చేసుకుంటూ వారి గురించి యేసుప్రభువు వారు మాట్లాడుతున్నాడు. 13వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. ఎవరు వీళ్ళు? వేషం కడతారు. ఏం కడతారు? వేషం కడతారు. జాతరల దగ్గరికి వెళ్తే తినరాలంటారుగా, అక్కడ వేషాలు వేస్తారు. తెల్లవార్లు వేషం కట్టి వేషం ఆడి 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 తెల్లారుజామున వాడు ఏడమంతడో తెలియదు. ఆ మేకప్ తీసేసి ఆ వేషం అంతా ఇడిచేసి ఒకనాటి వేషం కోసం మిసాలంతా కొరిగేసి ఏం కడతారంటే వీళ్ళు వేషం. అయ్యో వేషధారులైన, అది వేషధారణ. వేషధారణ అంటే మనుషులకు కనపడాలని నీతి చేస్తారు. పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యము మూయుదురు, మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరు, ప్రవేశించే వారిని. ఈ శాస్త్రులు పరిసయ్యులు ఎలాంటి వాళ్ళు తెలుసా? పరలోక రాజ్యానికి తలుపులు మూసి మీరు పోండి అంటారు. ఏమంటారు చెప్పండమ్మా? పరలోక రాజ్యం తలుపులు మూసి మీరు ఓడి పరలోక రాజ్యంలోకి అంటాడు. తలుపులు మూసిన ఓడిపోతాడు? పోతారా? నేను గేట్ యువతల ఉండి మీరు గేట్ అవతల ఉంటే నేను గేట్ వేసుకొని లోనకు రండి అంటే వస్తారా? వీళ్ళు ఎలాంటి వాళ్ళంట? తలుపులు మూస్తారంట, పొమ్మంటారంట. ఎవడు పోతారు తలుపులు మూసినాక? పరిసయ్యులు. మీరు పోరు, పోయే వాళ్ళను పోనీయరు. 15వ వచనంలో అంటున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. 23వ వచనంలో అంటాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. 25వ వచనంలో అంటాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. 27వ వచనంలో అంటాడు, అయ్యో శాస్త్రులైన వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. చూసావా ఎన్నిసార్లు అంటున్నాడండి? వేషం కట్టుకున్న వాళ్ళు వీళ్ళు ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు. ఏం వేషం కట్టారు వీళ్ళు? ఇక్కడ ఒక మాట చదివిస్తా. 28వ వచనంలో అంటాడు, 27, 28లో, లోపల వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగుపడతారు, లోపల వేషధారణతో ఉంటారు. చూసావా? వెలుపల ఏముంటారంట? వెలుపల నీతిమంతుల్లాగా కనిపిస్తారంట, లోపల ఎలాగుంటారంట? వేషధారణ. బయటికేమో సున్నం కొట్టిన సమాధిలాగా కనిపిస్తారంట. సమాధి ఎట్లుంటుందమ్మా? మంచిగా టైల్స్ పెట్టి మంచిగా నీట్గా చేస్తారు. పొలాలల్లో రోడ్డు అంటే సమాధులు ఉంటాయి, నీట్గా ఉంటాయి. అక్కడికి పోయినప్పుడు కొంచెం సేపు కూర్చోవాలనిపిస్తుంది, అంత నీట్గా ఉంటాయి. కొంచెం ఆ టైల్స్ తీసి 2 ఇటుక పిల్లలు తీస్తే లోన ఏముంటుంది? ఉంటావాడా? శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు పైన అట్ట ఉంటారంట నీతిమంతుల్లాగా. కడుపు పగల తీస్తే అంత కంపుంటుందంట. మేడి పండు చూడు, మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు, పురుగులుండు. అర్థమైందా? సీతపాల పండు మంచిగా ఉన్నాయని మనం తెచ్చుకున్నాం తిందామని, వాటిని విప్పదీసేసరికి పురుగులు జిబజిబలాడుతున్నాయి. అరే పైన ఇంత మంచిగా ఉంది కదా అని అందులో ఉన్న పండ్లు ఏరి కోరి తెచ్చుకున్నా. కేజీ 100 రూపాయలంటే మంచి మంచి పండ్లు ఏరినా, ఎన్నో పండ్లు ఉన్నాయి ఆడ, మంచి పండ్లు ఏరినా, పైకి మంచిగా ఉన్నాయి. ఇంటికి వచ్చేవారికి మా శ్రీమంతుడు అంటుండే, కళ్ళు లేవా నీకు? కళ్ళు లేవా? మంచి ఇలా పురుగున్న సంగతి, అరే లోన ఉన్న సంగతి నాకేం తెలుసురా, పైకి మంచిగా ఉన్నాయని ఏరుకొని వచ్చిన. అంటే శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు పైకి ఎలా ఉంటారంట? నీతిమంతులాగా ఉంటారంట, నీతిమంతులని అనిపించుకుంటారంట, నీతిమంతులుగా కనపడడానికి ఇష్టపడతారంట, కానీ నీతిని బోధిస్తారంట, కానీ నీతిని వాళ్ళు మాత్రం చెయ్యరంట. అందుకే యేసుప్రభువు వారు అన్నారు, ఏమన్నారు? వారు బోధించే దాని ప్రకారంగా మీరు జీవించుడి, అనుసరించుడి, గైకొనుడి, వారి క్రియల చొప్పున మీరు చెయ్యకూడదు. ఎందుకు? వారు చెప్పేదొకటి, చేసేదొకటి. అందుకే రండి మళ్ళీ అక్కడికి రండి. మత్తయి సువార్త 1వ వచనానికి రండి. 1వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం, శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశించరని మీతో నిశ్చయముగా. అంటే శాస్త్రుల నీతి ఏంది, మన నీతి ఏంది? చెప్పండి ఒకసారి. శాస్త్రుల నీతి ఏంటి, మన నీతి ఏంటి? శాస్త్రుల నీతి మనుషులకు కనబడే నీతి, శాస్త్రానికి అంకితమైన నీతి, శరీరానికి అంకితమైన నీతి కాదు. వారు మాటలలో నీతిని కనపరుస్తారు, నీతి మంతులుగా ఆగుపడడానికి చూపించుకుంటారు, కానీ ఒరిజినల్గా వారు నీతి మంతులు కాదు. మరి మనది ఎలాంటి నీతి అంట? మనం మాటలలో ఉండాలి, చేతలలో ఉండాలి. అప్పుడు మాత్రమే మన నీతి వాళ్ళ నీతి కన్నా అధికమవుతుంది, అప్పుడు పరలోక రాజ్యం వస్తుంది. మనము కూడా మాటలతోనే శిలక పలుకులు పలికి నీతిని బోధించి చేతలల్లో
క్రియలలో నీతి లేకపోతే మనం కూడా శాస్త్రులు పరిచయుల కోవకు చెందిన నీతి వాళ్ళం అవుతాం. మన నీతి అధికం కాదు. అంటే మన నీతి అధికం కాదు అంటే అప్పుడు పరలోక రాజ్యం మనకు ప్రవేశం లేదు. కాబట్టి నీతిని బోధించడమే కాదు, వినడమే కాదు, చదవడమే కాదు, ఏం చేయాలి? పాటించాలి, అనుసరించాలి, జీవించాలి. రెండు ఉండాలి. మాటల్లో ఉండాలి, క్రియల్లో ఉండాలి. అప్పుడు మాత్రమే మన నీతి అధికమవుతుంది. అప్పుడు మాత్రమే ఏముంటుందో తెలుసా? మన మాటలో కమాండింగ్ ఉంటుంది. లాస్ట్గా ఒక వచనం చదువుతాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 28, 29 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి ముగించి జనసమూహము ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఎలయనగా ఆయన అంటే యేసు ప్రభువు వారి శాస్త్రుల వలె, ధర్మశాస్త్రోపదేశకుల వలె, పరిసయ్యుల వలె కాక అధికారము గలవాని వలె బోధించెను. అంటే మరి వాళ్ళు ఎలా బోధించారు? వారి బోధలో అధికారం ఉండదు, కమాండింగ్ ఉండదు. వారి బోధలో కమాండింగ్ ఉండదు. మరి యేసు ప్రభు బోధన ఏముంది? అధికారం. అధికారం ఎప్పుడు ఉంటుంది? నువ్వు ఏది చెప్పుతావో అదే చెయ్యాలి, ఏది చేస్తావో అదే చెప్పాలి. అప్పుడు నీ మనసులో నీకు బోధించడానికి ఏముంటుంది? ధైర్యం ఉంటుంది. అంటే బోధలో అధికారం ఉండాలంటే ఏముండాలి? బోధించాలి, జీవించాలి. బోధించాలి, జీవించాలి, అధికారం ఉంటుంది. శాస్త్రుల వలె కాక బోధించక అంటే వాళ్ళు ఎలా బోధించారు? వాళ్ళు ఎలా బోధించారంటే వాళ్ళ బోధ మాటలకే అంకితం, చేతలల్లో శూన్యం. యేసుక్రీస్తు బోధించాడు, జీవించాడు, చూపించాడు, మాదిరి ఉంచాడు. అందుకే ఆయన అధికారము గలవాని వలె